వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూడబోయేది జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో sp2 హైబ్రిడైజేషన్. మనం హైబ్రిడైజేషన్ టాపిక్ స్టార్ట్ చేసాం నిన్న. ఇంతకుముందు క్లాస్ యొక్క వీడియోలు మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అది అర్థమైన తర్వాతనే మనం sp2 హైబ్రిడైజేషన్ని అర్థం చేసుకోగలం. సో sp హైబ్రిడైజేషన్ని చూసి అప్పుడు ఈ క్లాస్ వినండి. sp2 హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎథిలీన్ C2H4 యొక్క స్ట్రక్చర్ని కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. sp2 హైబ్రిడైజేషన్. సో దీనికి కూడా కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, 1s2 2s2 2p2 1s2 2s2 2p2 1s2 ఇది వచ్చేసి గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా రాస్తాం. 1s2 2s2 2p2. సో 1s2లో 2 ఉన్నాయి, 2s2లో 2 ఉన్నాయి, 2px p ఆర్బిటాల్స్ 3 కాబట్టి pxలో 1 pyలో 1 ఉన్నాయి, zలో లేదు. సో ఇది గ్రౌండ్ స్టేట్లో. ఇది రియాక్షన్ జరిగేటప్పుడు ఎగ్జైట్ స్టేట్ అవుతుంది. ఆ ఎగ్జైటెడ్ స్టేట్లో ఇదేం చేస్తుంది అంటే ఈ ఎస్ తన దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ని pzకి ఇచ్చేస్తుంది. సో అప్పుడు ఎస్ హాఫ్ ఒక ఎలక్ట్రాన్ని కలిగి ఉంటుంది, 2px ఒక ఎలక్ట్రాన్ని, 2py ఒక ఎలక్ట్రాన్ని, 2pz ఒక ఎలక్ట్రాన్ని కలిగి ఉంటాయి. ఇలా ఎగ్జైట్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ని తన నుంచి ఒక ఎలక్ట్రాన్ని దీనికి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు హైబ్రిడైజేషన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఎస్ మరియు px py pలో 2 మాత్రమే ఆర్బిటాల్స్తో ఇది హైబ్రిడైజేషన్లోకి వెళ్తుంది. హైబ్రిడైజేషన్లోకి వెళ్తే మొత్తం 1 2 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. pలో ఎన్ని వాడుతున్నాం? 2 మాత్రమే తీసుకుంటోంది. ఒక ఎస్ 2 pలు, ఒక ఎస్ 2 pలు, ఒక ఎస్ 2 p ఆర్బిటాల్స్తో ఇది హైబ్రిడైజేషన్ ఏర్పరిచింది. మొత్తం టోటల్గా 1 2 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది. ఇక ఇక్కడ 2pz ఉందే, ఇది అన్హైబ్రిడ్ ఆర్బిటాల్గా ఉంది. ఇది హైబ్రిడైజేషన్లో కలవలేదు. సో ఇది అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ అనమాట. ఒకటి సింగిల్గా అన్హైబ్రిడ్ ఆర్బిటాల్. మళ్ళీ చెప్తాను. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, 1s2 2s2 2p2 2 + 2 + 2 6 సరిపోయింది. దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసుకుంటే ఇలా బాక్సుల్లో 1s2 ఇదేమో 2s2 ఇదేమో 2px1 2py1 అనమాట, 2pz 0. ఇది గ్రౌండ్ స్టేట్లో. ఎప్పుడైతే అది ఎగ్జైట్ స్టేట్కి మారిందో ఎగ్జైటెడ్ స్టేట్లో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాను ఇక్కడ జెడ్కి ఇచ్చేసినప్పుడు దీనికి మొత్తం అన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2s1లో ఒక ఎలక్ట్రాను, 2pలో xలో 1, 2py1 2pz1. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వీటి మధ్య హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఒక s ఆర్బిటాల్కి 2 p ఆర్బిటాల్కి, ఒక s ఆర్బిటాల్కి 2 p ఆర్బిటాల్స్కి మధ్య హైబ్రిడైజేషన్ జరుగుతుంది. టోటల్గా ఎన్ని ఏర్పడ్డాయి? 1 2 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. వాటిని sp2 అంటాం. sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. దీన్ని ఏమని పిలుస్తారు? sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. మొత్తం ఎన్ని ఏర్పడ్డాయి? 3 ఏర్పడ్డాయి. అప్పుడు ఒకటి ఉంది కదా దూరంగా ఒక ఎలక్ట్రాన్ని కలిగి, అది కాస్త అన్హైబ్రిడ్ ఆర్బిటాల్గా విడిగానే ఉంటుంది. అన్హైబ్రిడ్ ఆర్బిటాల్గా విడిగానే ఉంటుంది. ఇప్పుడు మనము C2H4 గురించి చూద్దాం. కార్బన్ యాటమ్ C2H4లో ఉన్న కార్బన్ యాటమ్ ఉంది కదా. సో ఆ కార్బన్ యాటమ్ని ఇక్కడ వేసుకుంటున్నాం. కార్బన్ యాటమ్ ఇదిగో కార్బన్. ఈ కార్బన్ యాటమ్కి మనకి ఎన్ని ఉన్నాయి? 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 1 అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంది. ఏమున్నాయి? 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 1 అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంది. ఎన్ని ఉన్నాయి? ఇవి 3 sp2 హైబ్రిడ్ 3 ఉన్నాయన్నమాట. ఆ 3 చూసారా ఎంత చక్కగా ఇది తన చుట్టూరా సెట్ చేసుకుందో. ఇక్కడ ఒక sp2, ఇక్కడ ఒక sp2, ఇక్కడ ఒక sp2.
3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఏర్పరచుకుంది. అట్లానే ఇంకొక కార్బన్ కూడా తీసుకో. ఈ కార్బన్ వచ్చి ఇక్కడ ఒక sp2, ఇది ఒక sp2, ఇది ఒక sp2. రెండు కార్బన్ యాటమ్స్ ఏం చేస్తున్నాయి? ఇందాక మనం చెప్పిన ప్రాసెస్లో 2 కార్బన్ యాటమ్స్, ఇందాక ఒకదాని గురించి చెప్పాను, సేమ్ అలానే ఈ కార్బన్ యాటమ్ కూడా సేమ్ చేస్తుంది. 1s2 2s2 2p2 ఉంటుంది. తర్వాత ఈ 2s2 తన దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ని 2pzకి ఇస్తుంది. ఆ తర్వాత sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. ఒకటి అన్హైబ్రిడ్ ఆర్బిటాల్గా ఉంటుంది, అది pz. సో దీనికి అలాగే ఉంది, దీనికి అట్లాగే ఉంది. సో అరేంజ్మెంట్ ఆఫ్ sp3ని నేను వేరే కలర్లో చూపించాను చూడండి. ఇది sp3, ఇది sp2, ఇది sp2, ఇది కూడా sp2, ఇది కూడా sp2. ఇందులో జరుగుతోంది sp2, ఇది sp2, ఇది కూడా sp2, ఇది కూడా sp2, ఇది కూడా sp2, ఇది కూడా sp2. సో ఇక్కడ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఇక్కడ కూడా 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. ఇంకా ఏమున్నాయి? ఒక్క pz ఉంది. సో p అంటే మీకు తెలుసు కదా, డంబెల్ షేప్. సో డంబెల్ షేప్ వేసుకుందాం. ఇది pz. అట్లానే దీనికి కూడా డంబెల్ షేప్ ఒకటి ఉంది కదా, ఇది కూడా pz. సో ఇవి రెండు, ఇది ఒక c, ఇది ఒక c, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యాయి. దీని sp3, దీని sp3, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యాయి. సో కింద చూడండి, ఇది కార్బన్, ఇది కూడా కార్బన్. సో రౌండ్ గుర్తు మధ్యలో కార్బన్ అని కూడా రాయొచ్చు. కార్బన్, దీని యొక్క ఈ 2sp3, దీని యొక్క ఈ 2sp3, ఈ రెండు సిగ్మా బాండ్ని ఏర్పరిచాయి. ఇంకా వాటికి 2 sp3 ఉన్నాయి. ఇక్కడ ఒక sp2 ఉంది, ఇక్కడ ఒక sp2 ఉంది, ఇక్కడ ఒక sp2 ఉంది, ఇక్కడ ఒక sp2 ఉంది. ఈ sp2 ఒక హైడ్రోజన్తోనూ, ఈ sp2 ఒక హైడ్రోజన్తోనూ ఇక్కడ లింకప్ అయింది. అట్లానే ఇటువైపు ఈ sp2 ఒక హైడ్రోజన్ యాటమ్తోనూ, ఈ sp2 ఒక హైడ్రోజన్ యాటమ్తోనూ సిగ్మా బాండ్ ఏర్పరిచింది. ఇవి కూడా సిగ్మా బాండ్సే. ఇది కూడా సిగ్మా బాండే, ఇది కూడా సిగ్మా బాండే. ఇక ఉన్నది pz. ఇది pz ఉంది, ఇందులో pz ఉంది. ఇది ఇట్లా పక్క పక్కన ప్యారలల్గా వచ్చి రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయితే అప్పుడు దాంట్లో పై బాండ్ ఏర్పడుతుంది. సో సికి మధ్యన ఒకటేమో ఆల్ఫా బాండ్, ఒకటేమో పై బాండ్ ఏర్పడుతున్నాయి. ఒకటేమో ఆల్ఫా బాండ్, ఒకటేమో సిగ్మా బాండ్, ఒకటేమో పై బాండ్ ఏర్పడుతున్నాయి. తర్వాత ఇటువైపు 2 హెచ్లు ఉన్నాయి, అవి కూడా సిగ్మా బాండ్సే. ఇటు ఒక హెచ్ ఉంది, ఇది కూడా సిగ్మా బాండే. సో టోటల్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 5, 5 సిగ్మా బాండ్స్, ఒక పై బాండు ఉన్నాయన్నమాట. సో దీని తర్వాత దాని స్ట్రక్చర్ వేసుకుంటాం. ఇది సి, ఇది కూడా సి, దాని మధ్య డబుల్ బాండ్ ఉంది. ఒకటేమో సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. హెచ్తో సిగ్మా బాండే, ఈ హెచ్తో సిగ్మా బాండే, ఈ హెచ్తో సిగ్మా బాండే. సో ఇటు 2 హెచ్లతోనూ, ఇటు 2 హెచ్లతోనూ, ఇటు sp3 హెచ్లో ఉండేది ఎస్, వీటి మధ్య సిగ్మా బాండ్ ఏర్పడింది. ఇవన్నీ కూడా అదే. ఈ సికి మధ్య ఒకటేమో సిగ్మా బాండ్, ఒకటేమో పై బాండ్ ఏర్పడ్డాయి. అది చూసారా? దీనేమో ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తోంది, ఇది కూడా ట్రయాంగిల్ లాగానే కనిపిస్తోంది. ఇదంతా ఒకే ప్లేన్ మీద ఉంది. సో దాని షేప్ పేరు ట్రైగోనల్ ప్లేనార్. బాండ్ యాంగిల్ అంతా 120. చూడండి, ఇలా ఉంటే దీని నుంచి ఇంత, దీని నుంచి ఇంత 120 డిగ్రీలు అన్నమాట. సో బాండ్ యాంగిల్ అంతా 120. షేప్ పేరు ట్రైగోనల్ ప్లేనార్. మొత్తం ఎన్ని బాండ్స్ ఉంటాయి? 5 సిగ్మా బాండ్స్, ఒక పై బాండ్ ఉంటుంది. 2 సిగ్మాన్స్, ఒక పై బాండ్ ఉంటుంది. సో ఈ విధంగా మనం sp2 హైబ్రిడైజేషన్ ఇన్ ఎథిలీన్ చూసాం. సో C2H4 ఎట్లా ఏర్పడింది? ఒక పై బాండ్, 3, ఇటేమో 2, మొత్తం 5 సిగ్మా బాండ్స్తో కలిసి ఏర్పడింది.
sp2 హైబ్రిడైజేషన్ బాగా అర్థమైంది అనుకుంటాను నేను. ఎస్ 2 p ఆర్బిటాల్స్తో కలిసి ఏర్పడేదే sp2 హైబ్రిడైజేషన్. మొత్తం 3 ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.